హుజూర్ నగర్ డివిజన్ ఆఫీస్ ముందు ఆర్టిజన్ జేఏసీ ఆధ్వర్యంలో నిరవధిక సమ్మె చేస్తున్నట్టు తెలియజేశారు। ఈ సమ్మెలో విద్యుత్ శాఖలో పనిచేస్తున్న సుమారు 20,000 మంది ఆర్టిజన్ ఉద్యోగులు, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులు తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించి ప్రభుత్వం తక్షణమే చొరవ చూపాలని ఉద్యోగులకు న్యాయకత్వం వహిస్తున్న జేఏసీ నాయకత్వాన్ని చర్చలకు ఆహ్వానించి చర్చలు జరపాలని, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో చేసిన వాగ్దానాలు, ఇచ్చిన హామీలు కూడా వాటిని అమలు చేయమని ఉద్యోగులు కోరుతున్నారు। ఈరోజు 7వ రోజు సమ్మెని చేస్తున్నాము। మా ప్రధానమైన డిమాండ్లు 5 డిమాండ్లను మేము గత 15 నెలల నుంచి పోరాటం చేస్తున్నాము। ఈ పోరాటము 10 నెలల నుంచి కాదు, ఇంతకుముందు ప్రభుత్వం మాకు 2017లో స్టాండింగ్ ఆర్డర్లు ఇచ్చారు। ఆ ఆర్డర్లో మాకు కొద్దిగా మోసం జరిగింది। ఆ మోసాన్ని మేము రాష్ట్ర వ్యాప్తంగా మన బట్టి విక్రమార్క గారు కానీ, మన స్థానిక ఉత్తమ్ కుమార్ రెడ్డి మినిస్టర్ కానీ, రేవంత్ రెడ్డి గారు కానీ పాదయాత్రలో దఫాలుగా మేము పోయి వారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది। ఆ మెమోరాండంలో మేము అధికారం రాగానే మిమ్మల్ని పర్మనెంట్ చేస్తామని హామీ ఇచ్చారు। అట్టి హామీని గత 3 సంవత్సరాలైనా సరే కూడా మమ్మల్ని ఎటువంటి పట్టించుకోకుండా మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు। అయితే మీ శాంతియుతంగా సమ్మె చేస్తున్నాము। ఈ శాంతియుత సమ్మెలో కూడా మమ్మల్ని కార్మికులందరినీ కూడా టర్మినేట్ చేస్తామని, మిమ్మల్ని ఉద్యోగాన్ని తీసేస్తామని దఫాలుగా మమ్మల్ని బెదిరిస్తున్నారు। అటువంటి బెదిరింపు చర్యలకి మేము ఎటువంటిగా బాధపడేది లేదు। మేము మా యొక్క హక్కులు కోరేంత వరకు ఎంత దూరమైనా మేము ప్రయాణం చేస్తామని మీ హుజూర్ నగర్ డివిజన్ ఆర్టిజన్ కార్మికుల తరఫున శ్రీనివాసరావు డివిజన్ కమిటీ చైర్మన్గా మాట్లాడుతున్నాను। నకులుడు, నేను టీవీజేఏసీ ఉమ్మడి నల్గొండ జిల్లా కో చైర్మన్ని। మేము విద్యుత్ సెక్టార్లో ఆర్టిజన్ కార్మికులుగా 23,000 మంది పనిచేస్తున్నాం। అయితే గత ప్రభుత్వంలో మమ్మల్ని కాంట్రాక్ట్ వ్యవస్థ నుంచి ఆర్టిజన్లుగా విలీనం చేసుకోవడం జరిగింది। దాంట్లో భాగంగా మన ఇప్పుడున్న సీఎం రేవంత్ రెడ్డి గారు, మల్లు బట్టి విక్రమార్క గారు దఫాలుగా వాళ్ళు పాదయాత్రలు చేస్తూ మేము మా గవర్నమెంట్ వచ్చిన 1-2 నెలలనే మీకు ఏపీఎస్పీ రూల్స్తో మిమ్మల్ని రెగ్యులర్ చేస్తామని చెప్పేసి హామీ ఇవ్వటం జరిగింది। దాంట్లోనే భాగంగానే మేము గత 15 నెలల నుంచి కూడా మేము మా నిరసన కార్యక్రమాలను డివిజన్ ఆఫీస్ ముందు, సర్కిల్ ఆఫీస్ ముందు, ఎన్పీడీసీఎల్ ఆఫీస్ ముందు, ఎస్పీడీసీఎల్ ఆఫీస్ ముందు ధర్నా కార్యక్రమాలు చేయడం జరిగింది। అయినా కూడా ఈ ప్రభుత్వానికి మరియు ఈ యాజమాన్యానికి ఎలాంటి చలనం లేకుండా మమ్మల్ని కొంచెం కూడా లెక్క చేయకుండా పోతున్నారు। దాంట్లో భాగంగానే మేము సమ్మె నోటీసు 8వ తారీఖు నుంచి సమ్మె నోటీస్ చేస్తున్నాం అని చెప్పేసి సమ్మె నోటీస్ ఇవ్వటం జరిగింది। అయినా కూడా నెల రోజుల ముందు సమ్మె నోటీస్ ఇచ్చినా కూడా మమ్మల్ని చర్చలకు కూడా ఆహ్వానించకపోవటం అనేది శోచనీయం। ఈ ప్రభుత్వ నిరంకుశత పాలనకి నిదర్శనంగా అవపడుతుంది। అలాగే మేము 8వ తారీఖు నుంచి మేము రాష్ట్రంలో ఉన్న 30,000 మంది కార్మికులు, ఆర్టిజన్ కార్మికులు, పీస్ రేట్ వర్కర్లు, బిల్ కలెక్టర్లు, ఆర్టిజన్లు కాకుండా మిగిలిపోయిన కాంట్రాక్ట్ కార్మికులు కూడా మేము దాదాపు 30,000 మంది మేము సమ్మె చేస్తూ మా నిరసన కాలాన్ని విలిపిస్తున్నా కానీ దున్నపోతు మీద వాన కురిసినట్టే ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుంది। ఈ తీరును మేము మీ మీడియా ముఖంగా ఖండిస్తున్నాం। మా యొక్క ముఖ్యమైన డిమాండ్స్, ఫస్ట్ డిమాండు ఏపీఎస్బీ రూల్స్ అమలు చేయాలి, రెండోది విద్యార్హతను బట్టి కన్వర్షన్ ఇవ్వాలి, మూడోది ఎన్పీడీసీఎల్లో అన్మెండ్గా ఉన్న వాళ్ళని ఆర్టిజన్లుగా గుర్తించాలి। ఇక్కడ బిల్ కలెక్టర్లు, పీసీఏలు, పీపీఎల్ని జీవో నెంబర్ 11 ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్స్ పెట్టి పోవటం జరిగింది। మా ఈ న్యాయమైన డిమాండ్లకు మా విద్యుత్ సెక్టార్లో ఉన్న ట్రేడ్ యూనియన్స్ 10 ట్రేడ్ యూనియన్స్ కూడా మాకు మద్దతు ఇస్తూ మమ్మల్ని సమ్మెలోకి వెళ్ళమని చెప్పేసి పరోక్షంగా చెప్పారు। అయినా కూడా ప్రభుత్వానికి చీమగుట్టినట్టుగా లేదు, మమ్మల్ని కనీసం చర్చలకు కూడా పిలవటానికి ఇంగిత జ్ఞానం లేదు। కాబట్టి మీ మీడియా ముఖంగా మేము ఏం చెప్తున్నామంటే, ఇప్పటికీ 7వ రోజు సమ్మె చేస్తున్నాం, ఇప్పటికి కూడా ప్రభుత్వం స్పందించకపోతే ఇక జరిగబోయే తీవ్ర పరిణామాలకు ప్రభుత్వము, యాజమాన్యమే తీవ్ర బాధ్యత వహించాలని చెప్పేసి మీ ముఖంగా మేము తెలియజేసుకుంటున్నాం। మేమేమి గొంతమ్మ కోరికలు కోరట్లేదు, మాకేమి జీతాలు పెంచమని అడగట్లేదు,
లేదా మాకు బిల్డింగులు కట్టించమని అడగట్లేదు. మేము అడిగేది మా ఆర్టిజన్లకు ఆత్మగౌరవాన్ని నిలిపే ఏపీఎస్బి రూల్స్ ఒక్కటే, ఒకే సంస్థ ఒకే రూల్స్ కావాలని చెప్పేసి నినాదంతో మేము సమ్మె చేయడం జరుగుతుంది. ఈ యొక్క డిమాండ్స్ కి